సూర్యాపేటలో యువకుడి హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. పిల్లలమర్రి సమీపంలోని మూసి కాలువకట్టపై మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కృష్ణ హత్యకు ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 6 నెలల క్రితం పిల్లలమర్రికి చెందిన కోట్ల భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ సూర్యాపేటలో నివాసం ఉంటున్నాడు. వీరి ప్రేమ వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. నిన్న సాయంత్రం నుంచి కృష్ణ కనిపించకపోవడంతో భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్గవి ఇంటికి సమీపంలోని పిల్లలమర్రి చెరువు దగ్గర కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. భార్గవి సోదరుడు కోట్ల నవీన్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు పలు కేసులో కృష్ణ నిందితుడిగా ఉన్నాడు. అయితే పరువు హత్య లేక పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి హత్యకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. రవి, సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నటువంటి మామూలుగడ్డ చెందినటువంటి వడ్లకొండ కృష్ణ దారుణంగా హత్య గురయ్యారు. ఆ యువకుడిని అర్ధరాత్రి పూట బండరాళ్లతో మోదీ హత్య చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. మామిళ్లగడ్డకు చెందినటువంటి వడ్లకొండ కృష్ణ సూర్యాపేట మండలం పిల్లలమరికి చెందినటువంటి కోట్ల భార్గవ్ అని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ కృష్ణపై కూడా గతంలో 8 కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఇటుపై రౌడ్ షీట్ కూడా ఉన్నట్లయితే మనకు పోలీసు వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. అయితే పాత కక్షల నేపథ్యంలోనే కృష్ణ హత్యకు గురయ్యాడా లేక ఆ ప్రేమ వివాహం చేసుకుని కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలోనే కక్ష కట్టి చంపేశారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రవి, అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? రవి, ఇప్పటికే కృష్ణ భార్య అయినటువంటి భార్గవి అయితే తమ కుటుంబ సభ్యుల మీద ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి అయితే భార్గవి చెబుతుంది. కానీ ఆ భార్గవి సోదరుడైనటువంటి నవీన్ పైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. స్థానికుల నుంచి ఆమె బంధువులు కృష్ణ బంధువుల నుంచి అయితే అనుమానాలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఆ భార్గవి మాత్రం తమ కుటుంబ సభ్యుల పైన ఇలాంటి అనుమానం లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఆరోగ్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 8 కేసులు ఉన్న నేపథ్యంలో పలు కేసుల్లో కీలకంగా ఉన్నాం. అదేవిధంగా కృష్ణపై రౌడీ షీట్ కూడా ఉండడం నేపథ్యంలో పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేక కులాంతర వివాహం చేస్తున్న క్రమంలో భార్గవి కుటుంబ సభ్యులే హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సంఘటన డిఎస్పీ రవి పరిశీలించి దర్యాప్తు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవి. నైట్ ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ ఆయన పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీనే ఉంది. ఎవరు మహేష్? ఎవరు? తాళగడ్డ అంటే ఎవరు నాకు ఏం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేను. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? అనట్లేడు. వడ్లకొండ కృష్ణ 32 ఇయర్స్ ఉంటది. మార్నింగ్ పిల్లలమర్రి చెరువు దగ్గర అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని పిల్లలమర్రికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్ కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే వ్యవహారం అనేది విషయం తెలియలేదు. ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. డెడ్ బాడీ ఇప్పుడే షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లేదు, తీసుకోలేదు. ఇంకా వివరాలు తెలియలేదు. ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇంకా కంప్లైంట్ అయితే ఎవరు ఇవ్వలేదు.